మహబూబ్నగర్ పట్టణంలోని ధర్నా చౌక్ వద్ద ఈరోజు బీజేపీ రైతుల కోసం ఒక సత్యాగ్రహ దీక్షను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సత్యాగ్రహ దీక్షలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి అయినటువంటి డీకే అరుణ పాల్గొన్నారు. మనతో పాటు డీకే అరుణ గారు. మేడం చెప్పండి, ఏంటి సత్యాగ్రహ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం? సత్యాగ్రహ దీక్ష ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రైతుల కోసం ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఇప్పటిదాకా నెరవేర్చకుండా వాటిని హామీలని పూర్తిగా రైతులకు ఇచ్చిన హామీల పట్ల వాళ్ళని మోసం చేస్తూ రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఇవాళ ఉన్నారు. రైతులు తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళని పట్టించుకోకపోవడం వల్లనే భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన్ని నిలబడి ఈ యొక్క సత్యాగ్రహ దీక్షను ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఈ దీక్షను చేయడం జరుగుతూ ఉంది. సో ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రైతుల దగ్గరికి వెళ్తున్నటువంటి పరిస్థితి, సో మొత్తం రైతులకు అన్యాయం జరుగుతుంది అనేటటువంటి స్టేట్మెంట్ని ఇస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు బీజేపీ పార్టీ నుంచి మీరు అంటే ఇదంతా కేవలం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రెండు పార్టీలు కలిసి ఇప్పుడు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీపై బురదల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. భారతీయ జనతా పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి అనేక హామీలు నెరవేర్చకపోవడం వల్ల కూడా అనేక పోరాటాలు చేసింది. ఈరోజు కొత్త కాదు భారతీయ జనతా పార్టీ పోరాటం. బీఆర్ఎస్ పార్టీకి కొత్త, కాంగ్రెస్ పార్టీకి కొత్త పోరాటాలు. భారతీయ జనతా పార్టీకి కొత్త కాదు ఈ పోరాటాలు. బీఆర్ఎస్ పార్టీ గతంలో ఇచ్చినటువంటి అనేక హామీలు, రైతులకు ఇచ్చిన హామీలు కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ నెరవేర్చాలని అనేక పోరాటాలు చేసింది. ఈ రాష్ట్రాన్ని దోస్తున్నదని పోరాటాలు చేసింది, దోపిడీకి గురి చేస్తుందని పోరాటాలు చేసింది, ప్రాజెక్టుల పైన పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడతా ఉందని పోరాటాలు చేసింది. ఈరోజు ఎన్నికలు వాళ్ళకు ఉండొచ్చు. ఈరోజు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్నడూ కూడా ఏ సమస్యల పైన ప్రజల మధ్యలోకి రాలేదు. ఈరోజు కొత్తగా ఆయన వస్తున్నాడంటే వారు ఈరోజు ఏదో ప్రజల లోపల పూర్తిగా వాళ్ళ యొక్క ఉనికిని కోల్పోతున్న నేపథ్యంలో ఈరోజు వాళ్ళు రాజకీయం చేస్తుండొచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ అప్పటికిప్పటికీ రైతుల పక్షాన ఉంది, ప్రజల పక్షాన ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీ, ఎన్నికల ముందు ఏం చెప్పిండ్రు? రైతులు ఎవ్వరు మీరు బ్యాంకులో రుణాలు చెల్లించొద్దండి, మేము వచ్చినాక 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం వచ్చిన వెంబడే అన్నారు. మేము అడుగుతున్నది అదే, వచ్చిన వెంబడే రుణమాఫీ చేస్తామన్నారు కదా, ఇప్పటిదాకా ఎందుకు చేయలేదు? వచ్చిన వెంబడే 15,000 రూపాయల రైతులకు రైతు బంధు ఇస్తామన్నారు కదా, ఎందుకు ఇవ్వడం లేదు? వచ్చిన వెంబడే కౌలు రైతులకు 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తామన్నారు కదా, ఎందుకు ఇవ్వడం లేదు? అధికారంలోకి వచ్చిన వెంబడే రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు కదా, ఎందుకు ఇవ్వడం లేదు? వచ్చిన వెంబడే 500 రూపాయలు దానానికి బోనస్ ఇస్తామని చెప్పారు కదా, ఎందుకు ఇవ్వడం లేదు? పంట నష్టపోయినటువంటి రైతులకు 25,000 రూపాయలు నష్టపరిహారం చెల్లిస్తామన్నారు కదా, ఎందుకు చెల్లించడం లేదు? వీటినే ప్రశ్నిస్తున్నాం. మేము కొత్త కోరడం లేదు కోరికలు. వాళ్ళు చెప్పిన మాటనే ఎందుకు నెరవేర్చడం లేదు మీ హామీలు? వాటిని నెరవేర్చండి, రైతులను ఆదుకోండి అని యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని నిద్రపోతున్నట్టు ఉన్నట్టు వ్యవహారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్నికల కోసమేమో రోజు ప్రణాళికలు చేస్తారు, రోజు సమీక్షలు చేస్తారు, కానీ రైతుల సమస్యల పట్ల సమీక్షలు చేస్తలేరు. ఈ రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలా, వాళ్ళకి ఎప్పటి నుంచి రైతు బంధు ఎంబడే ఇవ్వాలంటేటువంటి సమీక్షలు లేవు. కాబట్టి ఎంబడే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఎంబడే అమలు చేయాలి. అధికారంలోకి వచ్చిన వెంబడే అన్నారు, తర్వాత 100 రోజులు అన్నారు, 100 రోజులు కూడా అయిపోయింది. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ అని తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ వస్తే అందరికీ ముందే తెలుసు కదా. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల రైతాంగాన్ని మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క తీరును ఎండగడుతూ ఈరోజు రాష్ట్ర రైతాంగానికి అండగా నిలుస్తూ భారతీయ జనతా పార్టీ ఈ సత్యాగ్రహ దీక్షలని ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసుకొని వాళ్ళు చేస్తాం, వాళ్ళకి మద్దతుగా ప్రకటించిన నేపథ్యంలో వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఈ యొక్క పోరాటాలు ఆగవు. కరువు జిల్లాగా పేరున్నటువంటి పాలమూరు జిల్లాలో ఏప్రిల్ మొదటి వారంలోనే పూర్తిగా పంటలకు నీరందక చాలా చోట్ల పంటలన్నీ కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేది పూర్తిగా ఒక ఎన్నికల స్టంట్గా మారింది. అటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ప్రతి పార్టీ కూడా అధికారంలోకి రావాలంటే ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని ఒక ఎన్నికల స్టంట్గా వాడుకుంటున్నటువంటి పరిస్థితి. పాలమూరు రంగారెడ్డిపై బీజేపీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి అంటే దీంట్లో రంగారెడ్డి జిల్లాలో ఒక 1,00,000 ఎకరాలకు 1,00,000 చిల్లర ఎకరాలకు ఇచ్చేటటువంటి నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రాజెక్టుగా ఆ రోజు రూపుదిద్దుకున్నది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు యాక్చువల్గా దాని
ప్రాజెక్టు రిపోర్టు ఈ పార్లమెంటులో 7 నియోజకవర్గాలకు నీళ్ళు అందించి నల్గొండకు కొంత పరిగి కొంత నీళ్ళు అందించే విధంగా 10 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించడానికి ఆ రోజు రిటైర్డ్ ఇంజనీర్స్ దీన్ని డిజైన్ చేసినారు. జూరాల నుంచి నీళ్లు తీసుకొని ఈ ప్రాంతానంతా సస్యశ్యామలం చేయాలి, ప్రతి నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు తగ్గకుండా నీళ్ళు ఇవ్వాలనేటటువంటి ఒక ఆలోచనతో ఆ రోజు రిటైర్డ్ ఇంజనీర్స్ వాళ్ళు ఈ యొక్క పాలమూరు రంగారెడ్డిని డిజైన్ చేసిండు. దానికి జీవో అనుమతులు ఇప్పించింది, సర్వేకు అనుమతులు ఇప్పించింది నేనే అన్నాడు. గట్టిగా పట్టుబట్టి రిటైర్డ్ ఇంజనీర్స్ అందరూ కూడా అమ్మా దీన్ని ఖచ్చితంగా మీరు జీవో ఎన్నికల లోపే 2014 తెలంగాణ ఏర్పాటు లోపలే మీరు దీన్ని చేయించండి, లేకుంటే తర్వాత మళ్ళీ ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ఈ ప్రాజెక్టును అంటే మనం అంటే దీన్ని మనుగడలో ఉంచాలి, ఈ ప్రాజెక్ట్ లైవ్లో ఉంచాలి అంటే మీరు ఎంబడే దీనికి సర్వేకు జీవో ఇప్పించండి అని చెప్పిన వాళ్ళు నాకు ఒక అవగాహన అంటే నాకు ప్రోత్సహించినటువంటి నేపథ్యంలో ఆ రోజు మన ముఖ్యమంత్రిగా ఉన్నట్టు ఆ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు వారిని పట్టుబట్టి ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి జీవో కోసం సర్వేకైనా మీరు జీవో ఇవ్వండి అని పట్టుబట్టి ఆ రోజు జీవో తీసుకొచ్చాం. దానికి బీజం వేసిందే నేను, లేకపోతే ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా ఉండేది కాదు. ఇవాళ అనేక కాంట్రవర్సీస్కి ఈరోజు నిలయం అయిపోయింది తెలంగాణ కేసీఆర్ వల్ల. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాన్ని కూడా లబ్ధి రాజకీయం చేసుకొని దీన్ని లబ్ధి పొందనేటటువంటి ప్రయత్నం చేస్తాం. నిన్న ఒకటి అడుగుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఈ ప్రాంతానికి ఈ యొక్క పార్లమెంట్లో మహబూబ్ నగర్ పార్లమెంటులో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు నీళ్ళు అందించాలి, ఈ యొక్క ప్రాంతాలను కరువు కోరల నుంచి దూరం చేయాలి, ఈ ప్రతి ఎకరా సస్యశ్యామలం చేయాలంటే జూరాల నుంచి పాలమూరు రంగారెడ్డి డిజైన్ పాత డిజైన్ ఏముందో ఆ ప్రాజెక్టుకు మీరు అప్రూవల్ ఇవ్వండి. అప్రూవల్ నిధులు తెచ్చే బాధ్యత తర్వాత తప్పకుండా కేంద్ర ప్రభుత్వం నిధుల బాధ్యత కూడా నేను కూడా దాంట్లో నా భాగస్వామ్యం తప్పకుండా పాత్ర పోషిస్తా. కేవలం పట్టకాల్చి మీదేసి ఇదో జాతీయ ఉపాధ్యక్షాలు ఉంది, జాతీయ హోదా ఇవ్వాలి. జాతీయ ఉపాధ్యక్షాలు అంటే జాతీయ హోదాకి ఏం సంబంధం చెప్పండి? రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళకి ఎవరైనా మాట్లాడే మాటలేనవి? నేను కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం జాతీయ అధ్యక్షురాలంటే ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ, వాళ్ళకే చిత్తశుద్ధి లేదు. అనేక డిపిఆర్లు లెక్కలేని డిపిఆర్ ఏది స్పష్టమైన డిపిఆర్ లేదు. పాలమూరు రంగారెడ్డి డిజైన్లు మార్చేసిండ్రు, అంచనాలు మార్చేసిండ్రు. ఈరోజు అడ్డగోలుగా చేసి భారతీయ జనతా పార్టీ మీద బట్టగాలు చేసేటటువంటి ప్రయత్నం రాజకీయం కోసం చేస్తున్నటువంటి వీళ్ళ యొక్క చిల్లర రాజకీయాలని తీవ్రంగా ఖండిస్తున్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే పాలమూరు రంగారెడ్డి ఓల్డ్ డిజైన్ అప్రూవ్ చేయండి, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వండి, పద నా ఎంబడ్రా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇక్కడ పార్లమెంట్ సభ్యురాలుగా కలిసిపోదాం, పాలమూరు జిల్లాకు న్యాయం చేద్దాం. అంతే తప్ప చిల్లర రాజకీయాలు దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు మానుకోవాలా. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో రెండవసారి నిన్న కూడా సమీక్షా సమావేశం పెట్టాడు. అందులో ప్రధానంగా వంశీచంద్రెడ్డి గెలుపుకు కావాల్సిన సూచనలన్నీ చేస్తున్నారు. అంటే ఎట్లా చూడొచ్చు ఈ పరిణామాన్ని? ఒకవైపు డీకేఆర్ని ఓడగొట్టాలనేటటువంటి కాన్సెప్ట్ అనుకోవచ్చా, లేకపోతే తాను పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్నందుకు వంశీచంద్రెడ్డిని గెలిపించుకునేందుకు వ్యూహాలు పొందుతున్నాడు అనుకోవచ్చా? ఇప్పుడు ఇంతకుముందు ఇన్ఛార్జ్ అన్నారు, ఇప్పుడేమో వేరే ఇన్ఛార్జీలు వేసిండ్రు. మొత్తం ఒక్కొక్క పార్లమెంటుకి ఒక ఇన్ఛార్జ్ని వేసిండ్రు, అసెంబ్లీకి ఇన్ఛార్జీలు వేసుకున్నారు. సరే, వాళ్ళ ఎన్నికల ప్రణాళిక వాళ్ళకు ఉంటుంది, మా ఎన్నికల ప్రణాళిక మాకు ఉంటుంది. మేము వాళ్ళని ఓడియాలని చూస్తాం, వాళ్ళు మమ్మల్ని ఓడియాలని చూస్తాం. ఇది మామూలే ఎలక్షన్లో, దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మా లక్ష్యం ఈ పార్లమెంటు గెలవడం, మా లక్ష్యం కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు. కాబట్టి పాలమూరు కూడా అభివృద్ధి చెందాలంటే ఇక్కడ డీకేఆర్ నమ్మకు ఓటేయాలని ఈరోజు ప్రజలు నిశ్చయించుకొని ఉన్నారు. ఈ ఎలక్షన్లో గెలిపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ఫైనల్గా చెప్పండి మేడం, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అంటూ కూడా ప్రజల ముందు పెట్టడం జరిగింది. ఇప్పుడు రేపు తుక్కుగూడలో జరగబోయేటటువంటి సభ ఏదైతే కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుందో అందులో ఒక 5 గ్యారంటీలను ప్రకటిస్తాము, కేంద్రంలో అధికారంలోకి వస్తే కనుక 5 గ్యారంటీలను అమలు చేస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు ఈ 5 గ్యారంటీలను? కర్ణాటకలో 5 గ్యారంటీలు మోసం చేసిన ప్రజలు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తాయని అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏది అమలు చేయరు. ఓన్లీ బస్సులలో ఆడవాళ్ళని ఎక్కించి మేము అదో పెద్ద గ్యారంటీ అయిపోయినట్టు దాని గురించి గొప్ప చెప్తున్నారు. ఏడబైన ఆడవాళ్ళు తిడుతూ ఉన్నారు, తిడుతున్నారు. ఆర్టీసీ బస్సులు ఎక్కిన ఆడవాళ్ళు కూడా తిడుతున్నారు. సో మిగతా హామీల గురించి మాట్లాడతలేరు. 2500 ప్రతి మహిళకి ఇస్తామన్నారు, ఎక్కడ ఇచ్చిండ్రు? ప్రతి నెల 2500 ప్రతి మహిళకి ఇస్తామన్నారు, ఎక్కడ ఇచ్చింది? ఇవ్వలేదు. 2000 పెన్షన్ 4000 చేస్తామన్నారు, ఎక్కడ చేసిండ్రు? చెయ్యలేదు. నిరుద్యోగ వృత్తి 4000 ఇస్తామన్నారు, ఎక్కడ ఇచ్చిండ్రు? ఇవ్వలేదు.
ఈరోజు 200 యూనిట్ కరెంటు ఫ్రీ అన్నారు. ఎక్కడ ఇచ్చింది? ఇప్పటిదాకా ఎక్కడ ఇవ్వలేదు. 500 రూపాయలకే సిలిండర్ అన్నారు. ఎక్కడ ఇచ్చింది? ఇప్పటిదాకా ఇవ్వలేదు. రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. గృహలక్ష్మి అన్నారు, రేషన్ కార్డులు అన్నారు. ఒక్క రేషన్ కార్డు అని ఇచ్చిందా? ఇప్పటిదాకా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. అంటే ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలు అంటున్నారు. 10 లక్షలు 5 లక్షలు నరేంద్ర మోదీ గారివే. ఈరోజు పేదవాళ్లకు ఒక్కొక్కరికి కుటుంబంలో 5 కిలోల బియ్యం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఇక్కడ వీళ్ళు 5 కిలోలు మేము ఇస్తున్నామని ఫోటోలు పెట్టుకుంటున్నారు. వీళ్ళది ఏమి ఇవ్వకపోయినా అంటే ఎంత జూటా మాటలు, ఎన్ని అబద్ధపు మాటలు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినా కూడా మాట్లాడుతున్నారో ఓసారి మనం అందరం ప్రజలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 6 గ్యారంటీలు అంటూ కూడా ప్రజల ముందు కొన్ని గ్యారంటీలు, కొన్ని హామీలు నిలబెట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వాటినే అమలు చేయలేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మరోసారి 5 గ్యారంటీల పేరుతో ప్రజల్ని మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఇక రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలంతా కూడా కేంద్రంలో నరేంద్ర మోడీని మరోసారి అధికారంలో నిలబెట్టేందుకు వారంతా కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీనే అధికారంలోకి రావడం ఖాయమంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ ధీమా వ్యక్తం చేస్తున్నారు.